సమోసా జిలేబీ చూడగానే నోరూరించే వంటకాలు. చిరుతిళ్ళు అనగానే వెంటనే గుర్తుకొస్తాయి. వాటి రుచికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అయితే వాటిని తింటే అంతే సంగతులు అంటోంది కేంద్ర ఆరోగ్య శాఖ. సిగరెట్ పెట్టుకోవాలనుకుంటే ఆరోగ్యానికి స్మోకింగ్ ప్రమాదకరమన్న మెసేజ్ చదవాల్సి ఉంటుంది. ఇకపై సమోసా జిలేబీకి కూడా ఇది వర్తిస్తుంది. సమోసాలు జిలేబీలు ఇష్టపడిన వారు ఉండరు. రోడ్డు పక్కన అవి కనిపిస్తే చాలు కార్లాపి మరీ లొట్టలేసుకుని లాగించేస్తారు. 2 తినగానే మరో 2 గుటుక్కుమనిపించాలనిపిస్తుంది. అయితే సమోసాలు జిలేబీలు గులాబ్ జామ్ వడాపావులు సిగరెట్లు లాగే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఎయిమ్స్ తో సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలను రోజువారీ భారతీయ స్నాక్స్ లో దాగి ఉన్న కొవ్వు చక్కెర కంటెంట్ ను బహిర్గతం చేసేందుకు ఆయిల్ అండ్ షుగర్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పోస్టర్లు త్వరలో కెఫ్టేరియాలు బహిరంగ ప్రదేశాల్లో పెట్టనున్నారు. అధిక చక్కెర ట్రాన్స్ ఫ్యాట్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలను ప్రజలకు గుర్తు చేయనున్నారు. సమోసాలు జిలేబీల తయారీకి ఒకసారి ఉపయోగించిన ఆయిల్ నే మళ్లీ వేడి చేసి వాడతారు. జిలేబీ అంటేనే షుగర్, సమోసా అంటే ఫ్యాట్. రెండింటిలోనూ మైదా పిండిని ఉపయోగిస్తారు. ఇది మరీ డేంజరస్. వీటిని ఎక్కువ తింటే ఆరోగ్యం హరి అంటుంది. మన దేశం ఇప్పుడు ఒక పెద్ద ఆరోగ్య సంక్షోభం ఎదుర్కొంటోంది. 2050 నాటికి దేశంలో 50 కోట్ల మంది అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అమెరికా తర్వాత అత్యధికంగా ఊబకాయలున్న దేశం భారత్. పట్టణ ప్రాంతాల్లోని పెద్దల్లో ప్రతి 5గురిలో ఒకరు ఇప్పటికే అధిక బరువుతో ఉన్నారు. సరైన ఆహారం తీసుకోకుండా మైదా ఆయిల్ కలిసిన చిరుతిళ్లు తినటం వల్లే ఊబకాయం పెరుగుతోంది. మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఒక చక్కని నిర్ణయం తీసుకుంది. కేవలం సిగరెట్లు మాత్రమే హానికరమని ఇప్పటి వరకు డిస్ప్లే చేస్తూ వస్తే సిగరెట్ల వల్ల ఎలా ఆరోగ్యానికి హానికరం? సిగరెట్లు తాగడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, పక్షవాతం, గుండెపోటు పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి. మరి సమోసా జిలేబీ తింటే ఏమవుతుంది? ఇది సమోసానా జిలేబీనా అని కాదు. చక్కెర శాతం, నూనె శాతం, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, అది లడ్డు కావచ్చు, వడాపావు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎక్కువగా తినడం వల్ల మనం ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. బరువు ఎక్కువ అవడం వల్ల ఊబకాయం ఎక్కువ అవుతుంది. ఇప్పటికే భారతదేశంలో ప్రతి 5 మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. మీరు ప్రతి 5 కుటుంబాలలో ఒక కుటుంబం పూర్తిగా అందరూ ఓవర్ వెయిట్ అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువుతో ఉన్నారు. ఉంటే ఏం జరుగుతుంది? ముందుగా బరువు పెరగడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. మోకాళ్ళ నొప్పులు రావడం, వీటి వల్ల ఎక్సర్సైజ్ మనం చూస్తున్న మోడర్న్ లైఫ్ లో ఎవరు ఎక్సర్సైజ్ చేయట్లేదు. ప్రధాని మోదీ ఫిట్ ఇండియా అంటున్నా పట్టించుకోవటం లేదు. యోగా డే రోజున మాత్రమే యోగా చేసి తర్వాత మర్చిపోతున్నారు. ఆహారపు అలవాట్లపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సమోసాలు జిలేబీలు తినటంపై కంట్రోల్ ఉంటే వంట నూనెలు తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. సైన్ బోర్డులతో అవగాహన కల్పించడంతో పాటు వాటిని తినకుండా ప్రజలను ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్ల వైపు మళ్లించవచ్చు. కేంద్ర ప్రభుత్వమేమీ సమోసాలు జిలేబీలను నిషేధించడం లేదు. అవి తింటే కలిగే అనర్థాలపైనే ప్రచారం చేస్తోంది. ఒక రోజుకు 27 నుంచి 30 గ్రాముల కన్నా ఎక్కువ నూనెలు తీసుకుంటే గుండెపోటు లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. నెయ్యి, ఆయిల్, వెన్న లాంటివి ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. బేకరీ ప్రోడక్ట్స్ వనస్పతికి పూర్తిగా దూరంగా ఉంటే ఉత్తమం అంటున్నారు నిపుణులు. బరువు పెరగడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. మోకాళ్ళ నొప్పులు రావడం, వీటి వల్ల ఎక్సర్సైజ్ మనం చూస్తున్న మోడర్న్ లైఫ్ లో ఎవరు ఎక్సర్సైజ్ చేయట్లేదు. దానికి తోడు ఈ మోకాళ్ళ నొప్పులు రావడం వల్ల ఇంకా ఎక్సర్సైజ్ మానేస్తారు. బాగా తినడము, ఈ షుగర్, ఆయిల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? చక్కెర వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అవుతాయి. బీపీ వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. డిస్లిపిడీమియా అంటే మన రక్తంలో కొవ్వు శాతం ఎక్కువ అవుతుంది. ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల చిన్న వయసులోనే గుండెపోట్లు, పక్షవాతాలు ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. మరి వీటన్నిటినీ మనం కంట్రోల్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే కాదు, మనం కూడా బాధ్యత తీసుకోవాలి. రోజుకు 20 గ్రాములకు మించి చక్కెర తినడం సమర్థనీయం కాదు. మాక్సిమం 25 గ్రాములు. అలాగే ఆయిల్ కూడా 10 నుంచి 15 గ్రాములు, తప్పితే 20 గ్రాములు. ఇవన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డిస్ప్లే చేయమని చెప్పడం, మీరు తినే ఏ ఆహారంలో ఎంత చక్కెర, ఎంత ఆయిల్ ఉందని చెప్పడం ఒక శుభ పరిణామం.
వంట్లో చెడు కొవ్వు పెరిగితే గుండె జబ్బులు, డయాబెటీస్, బ్రెస్ట్ క్యాన్సర్ రావటంతో పాటు చూపు మందగించటం, నాడీ సంబంధ సమస్యలు సైతం వచ్చే ప్రమాదం ఉంది. ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వేడి చేసుకుని వాటితో వంటలు చేస్తే క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అందుకే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంగన్వాడీ సెంటర్లలోనూ షుగర్, ఆయిల్ పై అవగాహన కోసం ప్రత్యేక బోర్డులు పెట్టనున్నారు. స్నాక్స్ గాను పండ్లను తీసుకోవాలనేది నిపుణుల సూచన. జంక్ ఫుడ్ తింటే నష్టమేనంటున్నారు. లడ్డు, పకోడీ, వడాపావ్ సైతం ఆరోగ్యానికి హాని చేసేవే. మరోవైపు ఉప్పు సైతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారని దాన్ని తగ్గించాలంటున్నారు నిపుణులు. జిహ్వకు రుచించాలంటే ఉప్పు ఉండాల్సిందే. ఉప్పు ఎక్కువైతే ముప్పు తప్పదు. నిశ్శబ్ద మహమ్మారికి ఉప్పు ఊపిరి పోస్తుందని ఐసీఎంఆర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని, కానీ భారత్లోని పట్టణ ప్రాంతాల్లో సగటున 9.2 గ్రాములు, గ్రామీణ ప్రాంతాల్లో 5.6 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారు. పరిమితికి మించి ఉప్పు వినియోగంతో అధిక రక్తపోటు, గుండె, మూత్రపిండాల సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. ఉప్పు వినియోగం ప్రత్యామ్నాయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెంచ్ ఫర్ ఏ చేంజ్ నినాదంతో ప్రచారం చేస్తోంది కేంద్రం. సోడియం తక్కువగా ఉండే ఉప్పును తినాలని సూచిస్తున్నారు. ఆహారంలో ఇలాంటి చిన్న మార్పులు చేసుకుంటే పెద్ద ప్రయోజనాలని పొందవచ్చంటున్నారు నిపుణులు. సో మరెందుకు ఆలస్యం? చేంజ్ యువర్ డైట్.